హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ల గురించి, అలాగే అక్కడ వచ్చినటువంటి అరెస్ట్ల గురించి, దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 1971 డిసెంబర్ 16న ఈస్ట్ పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్గా అవతరించింది. బంగ్లాదేశ్ అవతరించిన తర్వాత ఎవరైతే ఉన్నారో షేక్ ముజఫర్ రెహమాన్ అనే అతను ప్రధానిగా చేశారు. అయితే ఈయన కూతురే షేక్ హసీనా. అయితే ఈవిడ బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి. అయితే నిన్న జరిగిన ప్రొటెస్ట్ల కారణంగా ఈవిడ రిజైన్ చేయడం అయితే జరిగింది. రిజైన్ చేసిన తర్వాత ఈవిడ విదేశాలకు వెళ్ళడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే మన ఇండియాకి రావడం జరిగింది. అసలు ఈ స్టూడెంట్స్ ఎందుకు అంత ఆందోళన చెందారంటే అవామీ లీగ్. ఈ అవామీ లీగ్కి సంబంధించిన వాళ్ళకి, అలాగే ఈ లీగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా షేక్ ముజఫర్ రెహమాన్ అనే అతను బంగ్లాదేశ్ సివిల్ సర్వీసెస్లో 30% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలా అవామీ లీగ్ తరపు నుంచి ఉన్న వ్యక్తులకి బంగ్లాదేశ్ సివిల్ సర్వీసెస్లో 30% రిజర్వేషన్ ఇవ్వడంతో వాటిని రద్దు చేయాలని చెప్పి స్టూడెంట్స్ అనేది కోరడం జరిగింది. అయితే బంగ్లాదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఏం చెప్పారంటే అవామీ లీగ్ సంబంధించిన వాళ్ళకి 30% రిజర్వేషన్ ఇవ్వడం అనేది కరెక్టే అని చెప్పడంతో స్టూడెంట్స్లో మరింత ఉద్రిక్తత పెరిగింది. హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే 30% కంటే తగ్గించి 5% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడంతో స్టూడెంట్స్ ఏం చెప్పారంటే 5% కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేస్తే ఇంకా సివిల్ సర్వీసెస్లో అవామీ లీగ్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు, అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుందని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. అవామీకి సంబంధించిన వాళ్ళకి 30% సివిల్ సర్వీసెస్లో అయితే రద్దు చేయాలని చెప్పి అక్కడ స్టూడెంట్స్ అయితే ఆందోళన చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్ ఏం చెప్పారంటే మాజీ ప్రధానమంత్రి అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఎవరైతే జైల్లో ఉన్నారో ఆవిడ ఖలేదా జియాని కూడా విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే అలాగే పార్లమెంట్ని కూడా రద్దు చేయాలి, అలాగే విద్యార్థులను అరెస్ట్ చేసిన వాళ్ళకి కూడా స్వేచ్ఛ కల్పించాలని చెప్పడం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్ సంక్షోభం కోసం, అలాగే ప్రధానిగా రాజీనామా చేసిన హసీనా గారు మన ఇండియాకి రావడంతో కీలక భేటీ అనేది నిర్వహించడం జరిగింది. అయితే భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సభ్యులైన అమిత్ షా, రాజ్నాథ్, అలాగే నిర్మలా సీతారామన్ గారు సమావేశం అవ్వడం జరిగింది. అయితే ఈ సమావేశంలో బంగ్లాదేశ్లో రోజు జరుగుతున్న పరిస్థితుల గురించి, అలాగే చేపట్టాల్సిన చర్యల గురించి అయితే చర్చించడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.